హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇవాళ చికెన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వాటికి కావాల్సింది ముందుగా మనం పావు కేజీ చికెన్ తీసుకోవాలి. సో నేను పావు కేజీ చికెన్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి ఇలా వాష్ చేసి సాల్ట్ వాటర్లో నానబెట్టి ఇలా తీసుకున్నాను. మిక్సింగ్ బౌల్లో వేసుకున్నాక ఇందులో 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం పేస్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం. మన టేస్ట్ని బట్టి కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకో 1 స్పూన్ అయినా వేసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ వచ్చేసి జీరా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, 1 స్పూన్ కార్న్ఫ్లోర్. కార్న్ఫ్లోర్ లేని వాళ్ళు మనం బియ్యపిండి అయినా సరే వాడుకోవచ్చు. సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన కరివేపాకు. ఇందులో ఇష్టం ఉన్న వాళ్ళు జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు నిమ్మరసం. మీ ఇష్టం ఉండేవాళ్ళు యాడ్ చేసుకొని ఈ విధంగా మొత్తం ముక్కలకి మసాలా అంతా ముక్కలకి పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇందులో మనకు కొంచెం టైట్ అనిపిస్తే ఒక 2 టేబుల్ స్పూన్స్ జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని లాస్ట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని సో మళ్ళీ మొత్తం సాల్ట్ అంతా పట్టేంత వరకు మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా కలుపుకున్న వాటిని ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. 1 అవర్ తర్వాత మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. సో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముక్కల్ని ఒక్కొక్కటిగా విడివిడిగా వేస్తూ మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి. లేకపోతే ముక్క పైన అంతా గోల్డెన్ కలర్లోకి వస్తుంది కానీ లోపల మాత్రం పచ్చి పచ్చిగా ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం డిష్ అవుట్ చేసుకోవాలి. అండ్ తీసేటప్పుడు మనకి సాఫ్ట్గా అనిపించవచ్చు కానీ చల్లారిన తర్వాత మాత్రం మంచిగా కరకరలాడుతూ క్రిస్పీగా అనిపిస్తాయి. సో ఇంతేనండి ఈ చికెన్ పకోడీ. ఇంతేనండి, సింపుల్ చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. సో ఇంత సింపుల్గా ఉండే చికెన్ పకోడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.